సో ఎప్పుడైతే బాడీ వెయిట్స్ సచ్ యాస్ పుషప్స్ అనేది మీ బాడీ వెయిట్స్కి ఇంక్లూడ్ ఉంటుంది, పుల్అప్స్ మీ బాడీ వెయిట్స్కి ఇంక్లూడ్ ఉంటుంది. సో ఈ బాడీ వెయిట్స్ వాళ్ళకి ఎప్పుడైతే అలవాటు అవుతారో మీకు సఫోకేషన్ అవుతుంది కదా, మీ బాడీ సపోర్ట్ ఇస్తారు అసలు. సో ఆ ఊపిరి కూడా కళ్ళు తిరిగి పడిపోతారు ఒకరు. బ్రీతింగ్ ఎందుకు కంట్రోల్ అవ్వాలంటే మీ బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ క్రంచెస్, మౌంటైన్ క్లైంబర్స్, ప్లాంక్, కోబ్రా స్ట్రెచ్, ఇవన్నీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓన్లీ బాడీ వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. బిగినర్స్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు మీ యొక్క బాడీ వెయిట్ని అలవాటు చేసుకోండి. ఆబ్వియస్లీ మీరు జిమ్లో జాయిన్ అయినాక మీకు ఆబ్వియస్లీ మీ యొక్క బాడీ సపోర్ట్ ఇస్తుంది. ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి సబ్స్క్రిప్షన్స్ ఏం రావట్లేదు. సో హలో గైస్, అందరికీ సంతోష్ మలిన్. సో ఈరోజు బేసిక్ కంటెంట్ హోమ్ వర్కౌట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి. సో ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఆబ్వియస్లీ హోమ్ వర్కౌట్ అన్నప్పుడు డెఫినెట్లీ మీకు బేసిక్ వర్కౌట్స్ అనేది అడికెళ్ళే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పుషప్స్ అయినా సరే, పుల్అప్స్ అయినా సరే, ప్లాంక్, మౌంటైన్ క్లైంబర్, అవన్నీ మీకు మీ యొక్క బాడీ వెయిట్ అనేది ఇంక్లూడ్ చేస్తుంది. సో ఒక బిగినర్ ఫస్ట్ స్టార్టింగ్ ఎటువంటి వర్కౌట్ అలవాటు లేకుండా డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తా అంటే తన బాడీ సపోర్ట్ ఇస్తారో ఆబ్వియస్లీ కాదు కదా. సో వెనెవర్ అంటే ఎప్పుడైతే ఈ హోమ్ వర్కౌట్ కొన్ని రోజులు చేసినా వాళ్ళకి ఎన్ని రోజులు అంటే వాళ్ళకి ఎన్ని రోజులు చేయాలనిపిస్తే అన్ని రోజులు పర్ఫెక్ట్ డైట్, పర్ఫెక్ట్ షెడ్యూల్తో ఎప్పుడైతే చేస్తారో హోమ్ వర్కౌట్ కొట్టేంత వరకు వెయిట్ అనేది లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో వాళ్ళ బాడీ వెయిట్ మీదనే కంప్లీట్ ఫిట్నెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే బాడీ వెయిట్స్ సచ్ యాస్ పుషప్స్ అనేది మీ బాడీ వెయిట్స్కి ఇంక్లూడ్ ఉంటుంది, పుల్అప్స్ మీ బాడీ వెయిట్స్కి ఇంక్లూడ్ ఉంటుంది. సో ఈ బాడీ వెయిట్స్ వాళ్ళకి ఎప్పుడైతే అలవాటు అవుతారో వాళ్ళ బాడీ వెయిట్స్, ఆ టైంలో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏముంటుంది అంటే వాళ్ళ బాడీలో స్టామినా అనేది కాన్స్టెంట్ ఉంటుంది, ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఫ్యాట్ అనేది ఎక్కువ గెయిన్ అవ్వదు. అండ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేసి చూసినావో, సో దాని తర్వాత ఒకవేళ హోమ్ వర్కౌట్కి వెళ్ళి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళినా కూడా వాళ్ళకి వెయిట్స్ అనేది త్వరగా లిఫ్ట్ చేయడానికి అయితే వాళ్ళ బాడీ సపోర్ట్ ఇస్తారు అనమాట. మెయిన్లీ బెనిఫిట్ ఏంటి, ఎప్పుడైతే మీరు అలవాటు చేసుకుంటారో కామన్గా ఎప్పుడైతే కొన్ని ఎక్సర్సైజ్ అయినా సరే బాడీ వెయిట్ ఇంక్లూడ్ చేసి ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో మీరు ఫర్దర్ ఒక జిమ్లో జాయిన్ అయినా కూడా మీకు కంపల్సరీ మీ యొక్క బాడీ వెయిట్ అనేది, లేదంటే మీరు ఎప్పుడైతే వెయిట్ అయితే డంబుల్స్ అయినా సరే, ప్లేట్స్ అయినా సరే, రాడ్స్ అయినా సరే, మషిన్స్ అయినా సరే ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తాయి కదా మీకు మీ యొక్క బాడీ సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఎటువంటి వర్కౌట్ అలవాటు లేకుండా ఇవన్నీ వెయిట్ అవన్నీ లిఫ్ట్ చేయాలంటే బాడీ ఆబ్వియస్ సపోర్ట్ ఇవ్వదు. అండ్ మీరు మీ బాడీకి మించి ఒకవేళ వర్కౌట్ చేస్తారు అనుకోండి, నెక్స్ట్ డే అసలు లెవెనింగ్ రాదు. చాలా వరకు చూసిన వాళ్ళు ఉంటారు. సో ఏంటంటే హోమ్ వర్కౌట్ చేయండి. హోమ్ వర్కౌట్ ఒకవేళ మీకు జిమ్కి వెళ్ళాలని కొంచెం అనిపిస్తుంది, బట్ కొంచెం నేర్చుకోండి. బేసిక్ థింగ్ అది. సో బేసిక్ ఏంది, మీరు వర్కౌట్ అనేది మీ యొక్క బాడీకి అలవాటే ఉండాలి. సో అట్లీస్ట్ మీ యొక్క బాడీ వెయిట్తోనైనా మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీకు డెఫినెట్లీ మీరు ఫర్దర్ జిమ్లో జాయిన్ అయినా కూడా మీకు వెయిట్ అనేది లిఫ్ట్ చేసేటట్టు మీ బాడీ సపోర్ట్ ఇస్తుంది. సో బెనిఫిట్ ఏంది, మెయిన్లీ ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పెట్టింటాను, మీరు సఫోకేషన్ అవుతుంది. మీరు ఒకటేసారి కంపల్సరీ 10 minutes 20 minutes కంటిన్యూస్గా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రేక్ మీరు వర్కౌట్ చేసినాక మీకు సఫోకేషన్ అవుతుంది కదా, మీ బాడీ సపోర్ట్ ఇస్తారు అసలు. సో ఆ ఊపిరి కూడా కళ్ళు తిరిగి పడిపోతారు ఒకరు. సో ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈ కంటిన్యూస్ వర్కౌట్ చేస్తారో ఎటువంటి గ్యాప్ లేకుండా అట్లీస్ట్ ఒక 2 minutes కూడా మీ బాడీకి రిలాక్స్ ఇవ్వకుండా కంటిన్యూస్గా వెయిట్స్ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తారో చూసినావో, ఆ టైంలో మీకు మీ బాడీ అసలు సపోర్ట్ ఇవ్వదు దేనికి కూడా. అసలు నడవడానికి సపోర్ట్ అసలు ఒక్కొక్కసారి వాటర్ కూడా తాగకపోవడం వల్ల మనకి డీహైడ్రేట్ అవుతుంది. సో దానివల్ల కళ్ళు తిరిగిపోతాయి. సో ఇది కూడా అంతే, మీకు కొంచెం కూడా మీ బాడీకి రెస్ట్ ఇవ్వకుండా ఎప్పుడైతే కంటిన్యూస్గా మీరు వెయిట్ లిఫ్ట్ చేస్తారో ఆ టైంలో మీకు ఆబ్వియస్లీ కదా, సో కంప్లీట్గా మీ బాడీ టైర్డ్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి కళ్ళు తిరిగిపోతుంది. సో అట్లాంటి ఇష్యూస్ కూడా వస్తాయి. సో రిలాక్సేషన్ అనేది కంపల్సరీ. అండ్ మీ యొక్క బ్రీతింగ్ కూడా కంట్రోల్ అవ్వాలి. మీకు బ్రీతింగ్ ఎందుకు కంట్రోల్ అవ్వాలంటే మీ బాడీ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్, ఎప్పుడైతే వెయిట్స్ అయినా సరే, డంబుల్స్ అయినా సరే మీరు ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తున్నారో మీ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతున్నాయి. సో కాంట్రాక్ట్ అయ్యి మీ ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ బ్రేక్ అవడం వల్ల మీకు
చాలా టైర్డ్నెస్ అయిపోయి సఫోకేషన్ అవుతుంది. ఒకవేళ మీరు వాకింగ్ చేసిన, రన్నింగ్ చేసిన ఫాస్ట్గా మీకు ఎట్లా సఫోకేషన్ అయితే సేమ్ ఇది కూడా యాజ్ యూజువల్ అట్లనే. సో స్ట్రెంత్ అండ్ ట్రైనింగ్ అయినా సరే, కార్డియో వర్కౌట్ అయినా సరే ఆబ్వియస్లీ అలసిపోవాల్సిందే, సో టైర్డ్ అవ్వాల్సిందే, సో రిలాక్సేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. సో ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రిలాక్సేషన్ వల్ల కంపల్సరీ మీకు అంటే మీ బ్రీతింగ్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. సో ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వర్కౌట్ అనేది మీ బాడీ వెయిట్తో అలవాటు చేసుకోండి, అండ్ వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి. బేసిక్ థింగ్ ఇవి రెండు అయితే. అండ్ ఆబ్వియస్లీ డయట్ నేను అన్ని వీడియోలో చెప్తుంటాను. సో డయట్ కూడా ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కంపల్సరీ మీరు తీసుకుంటేనే మీ యొక్క రిజల్ట్ అనేది బెటర్గా అనిపిస్తుంది. ఫర్దర్ ఏదైనా సరే జిమ్లో జాయిన్ అయినా సరే, ఇంటికాడ అయినా సరే, మీరు ఒక ఫ్యాట్ ఉంది అనుకోండి, నేను కొన్ని రోజులు ఇంటిగా వర్కౌట్ చేస్తాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో చూసినా వాళ్ళు ఆబ్వియస్లీ డయట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళు చేసే వర్కౌట్ వాళ్ళ కంప్లీట్ ఫ్యాట్ అంటే వాళ్ళ కంప్లీట్ బాడీకి కాన్సన్ట్రేషన్ ఇచ్చేటట్టయితే బాడీ వెయిట్ మీద ఎక్సర్సైజ్ చేయండి. ఒకవేళ ఇంటికాడ చేసినట్టు ఎవరైతే ఉంటారో కదా. సో బాడీ వెయిట్ ఇన్ ద సెన్స్ రన్నింగ్, సో అది రన్నింగ్ కాకపోతే జాగింగ్, సో వాకింగ్, మామూలుగా లేంటి పుషప్స్, పుల్అప్స్ అది చాలా ఉంటాయి. క్రంచెస్, మౌంటైన్ క్లైంబర్స్, ప్లాంక్, కోబ్రా స్ట్రెచ్, ఇవన్నీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓన్లీ బాడీ వెయిట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో దీనికంటే ఇంకా చాలా ఉంటాయి బాడీ వెయిట్ మీద ఇంక్లూడ్ అయిన ఎక్సర్సైజ్ ఓన్లీ. సో డెఫినెట్లీ ఎప్పుడైతే మీరు బిగినర్ అయినా సరే, ఎవరైనా సరే, అయితే స్కిన్నీ ఆర్ ఫ్యాట్ పర్సన్, ఆబ్వియస్లీ మీరు మీ బాడీ వెయిట్ని అలవాటు చేసుకుంటేనే ఫర్దర్ జిమ్లో మీరు మీ యొక్క డంబుల్స్ అయినా సరే, లేదంటే ప్లేట్స్ అయినా సరే వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతారు. అప్పుడే మీ బాడీ సపోర్ట్ ఇస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. బిగినర్స్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు మీ యొక్క బాడీ వెయిట్ని అలవాటు చేసుకోండి. ఆబ్వియస్లీ మీరు జిమ్లో జాయిన్ అయినాక మీకు ఆబ్వియస్లీ మీ యొక్క బాడీ సపోర్ట్ ఇస్తుంది. ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా మీకు అంతే ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా వరకు తక్కువ ఉంటాయి అనమాట. ఇదే. సో వీడియో మాత్రం చాలా షార్ట్గా తీసినాను, బట్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే ఆబ్వియస్లీ అర్థమై ఉంటుంది. సో అప్పటి వరకు అయితే చాలా బాబాయ్. అందరికీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి సబ్స్క్రిప్షన్స్ ఏం రావట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఏమైనా కంటెంట్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి.